పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. బంగారం ప్రియులకు శుభవార్త. ఏకంగా వరుసగా 2-3 రోజుల నుంచి భారీగా తగ్గుతున్నటువంటి బంగారం ఈరోజు వేల రూపాయల కొద్దీ ఒకటే రోజు తగ్గిపోయింది. అంతర్జాతీయంగా నెలకొన్నటువంటి కొన్ని సానుకూల పరిణామాల నేపథ్యంలో బంగారం ఒక్కసారిగా కుప్పకూలింది. ముఖ్యంగా చైనా అమెరికా మధ్య వాణిజ్య సంబంధాలు మెరుగుపడతాయన్నటువంటి ఆశలు చిగురించడం, డాలర్ బలపడడంతో పసిడికి ఉన్నటువంటి డిమాండ్ ఒక్కసారిగా తగ్గిపోయింది. గత గురువారం ఉదయం ఆసియా మార్కెట్లో బంగారం ధర 1.30% పైగా క్షీణించి ఔన్స్కు 31.10 గ్రాములు $3,230 స్థాయి వద్ద ట్రేడ్ అవుతుంది. దేశీయంగాను ఇదే పరిస్థితి నెలకొంది. అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్నటువంటి పరిణామాల ప్రభావంతో దేశీయ మార్కెట్లోనూ బంగారం ధర భారీగా దిగొచ్చింది. ఇక ఒక్కరోజే 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ఏకంగా $2,180 తగ్గి 95,730కి చేరుకుంది. గత 10 రోజులలో పసిడి ధర దాదాపు 5,000 మేర తగ్గడం ఇక్కడ గమనార్హం. ఇదే సమయంలో దేశీయంగా హైదరాబాద్ నగరంలో కూడా 22 క్యారెట్ల పుత్తడి ధర ఒక్కరోజు $2,000 పడిపోగా ప్రస్తుతం 10 గ్రాములకు $87,750 దిగొచ్చింది. దీనికి ముందటి రోజు $60 తగ్గగా అంతకు ముందు రోజు $400 పెరిగింది. ఇక దానికి ముందు చూస్తే వరుసగా $620, $30, $100, $2,750 ఇలా తగ్గుతూ వచ్చింది. ఈ క్రమంలో 10 రోజుల వ్యవధిలో ఇక్కడ కూడా 5,000కు పైగా బంగారం పడిపోయింది. ఇంత భారీగా బంగారం పడిపోవడానికి గల కారణాలేంటి అనేటువంటి విషయాలను ఒకసారి చూస్తే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసినటువంటి తాజా వ్యాఖ్యలు వాణిజ్య ఒప్పందాలపైన ఆశలు రేకెత్తించాయి. అమెరికా తన షరతులకు అనుగుణంగా చైనాతో ఒక మంచి ఒప్పందాన్ని కుదుర్చుకునే అవకాశం ఉందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. దిగుమతి చేసుకునేటువంటి ఆటో విడిభాగాలపైన ఉన్న సుంకాలను తగ్గించడానికి ట్రంప్ ఒక కార్యనిర్వాహక ఉత్తర్వు పైన సంతకం చేశారు. అంతేకాకుండా అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్ కూడా వాణిజ్య భాగస్వాముల నుంచి చాలా మంచి ఆఫర్లు వచ్చాయని తెలిపారు. దీంతో వాణిజ్య ఉద్రిక్తతలు తగ్గుతాయన్న అంచనాలు మార్కెట్లకు బలాన్నిచ్చాయి. ఇతర కరెన్సీలు కలిగి ఉన్న వారికి బంగారం మరింత ఖరీదైనదిగా మారడంతో డిమాండ్ ఒక్కసారిగా తగ్గింది. మరోవైపు అమెరికా ఆర్థిక వ్యవస్థ ఊహించిన దానికంటే బలహీనంగా ఉండడంతో ఫెడరల్ రిజర్వ్ రేట్ తగ్గింపునకు వెళ్ళొచ్చన్నటువంటి అంచనాలు బంగారం ధరల పతనానికి కొంతమేర నిలువరించే అవకాశం ఉంది. గత గురువారం విడుదలైన గణాంకాల ప్రకారం 2025 మొదటి త్రైమాసికంలో అమెరికా ఆర్థిక వ్యవస్థ 0.3% వార్షిక రేటుతో కుంచుకుపోయింది. ఇది 0.4% ఉంటుందని అంచనా వేసినా దానికంటే తక్కువగా ఉంది. ఫ్యూచర్స్ కాంట్రాక్టులు జూన్లో ఫెడ్ రేట్ తగ్గింపులను ప్రారంభిస్తుందని అంచనా వేస్తున్నారు. ఏడాది చివరి నాటికి మొత్తం 4.5% తగ్గింపులతో రేటు 3.25, 3.50% శ్రేణికి చేరుకుంటుందని భావిస్తున్నారు. సాధారణంగా ఫెడ్ వడ్డీ రేట్లను తగ్గిస్తే డాలర్ డిమాండ్ తగ్గి బంగారం ధర పెరుగుతుంటుంది. బంగారం అనేది భారతీయులకు కేవలం అలంకరణగా మాత్రమే కాకుండా ఒక పెట్టుబడి సాధనంగాను ముఖ్యమైన పాత్ర పోషిస్తోంది. బంగారాన్ని ఆభరణాల తయారీతో పాటుగా ఈ విలువైన లోహాన్ని సురక్షితమైన పెట్టుబడి ఆస్తిగా పరిగణిస్తారు. అస్థిరమైన సమయాలలో, సంక్షోభ సమయాలలో ఇది మంచి పెట్టుబడి ఎంపికగా భావిస్తారు. బంగారం ద్రవ్యోల్బణం సహా క్షీణిస్తున్న కరెన్సీలకు వ్యతిరేకంగా ఒక రక్షణగా కూడా పరిగణించబడుతుంది. ఇక మున్ముందు అమెరికా ఆర్థిక గణాంకాలు వెలువడుతున్న నేపథ్యంలో బంగారం ధరలు ఎలా ఉండబోతాయో చూడాల్సి ఉంది. అయితే ప్రస్తుతానికైతే అంతర్జాతీయంగా నెలకొన్న సానుకూల సంకేతాలు బంగారం ధరలు తగ్గించేందుకు కారణమవుతున్నాయి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.